తెలంగాణకు మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరికొన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, మరో 3 రోజులు వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు కదా, ఆ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా వాయుగుండం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా 8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరోపక్క కంటిన్యూగా వర్షాలు కురవడంతో తెలంగాణలోని అనేక జిల్లాలలో కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నది. నిన్న ఖమ్మంలో 52 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మరోపక్క సహాయక చర్యలు కూడా అన్ని జిల్లాలలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వర్షాల కారణంగా ఇటు వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా అనేక ప్రాంతాలలో కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు అన్ని గోదావరికి సంబంధించి ఏదైతే డ్యామ్స్ ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి ఇటు శ్రీరామ్ సాగర్ కానీ కడెం ప్రాజెక్టు కానీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ వరద నీరు అనేది భారీగా చేరుతుంది. ఇందాకనే మధ్యాహ్నం శ్రీరామ్ సాగర్కు అవుట్ఫ్లోకి సంబంధించి 1,00,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువ ఉన్నటువంటి గోదావరికి విడుదల చేశారు. దీంతో పాటు కడెం ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తున్నది. ఇటు కడెం గేట్లను కూడా విడుదల చేయడం జరిగింది. దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ వాతావరణ శాఖ వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి పలు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం 8 జిల్లాలలో వచ్చే 3 రోజులు అంటే సెప్టెంబర్ 5వ తేదీ వరకు పలు జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవ మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాదు ఈ జిల్లాలకు సంబంధించి ఇటు మహబూబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క ఈ వాయుగుండము తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. రామగుండానికి 130 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైందని, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఈరోజు ఉండడంతో పలు జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇటు భారత వాతావరణ శాఖతో పాటు తెలంగాణ వాతావరణ శాఖ కూడా పలు సూచనలు పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే చాలా చోట్ల అధికారులకు సంబంధించి పలు చోట్ల కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే కంటిన్యూగా వర్షం కురవడంతో చాలా వరకు కొంత సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇక గ్రేటర్ విషయానికి వస్తే గ్రేటర్ వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల అత్యధిక సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా ఈరోజు ఒక ముసురుతో కూడినటువంటి వర్షం అయితే సిటీలో అనేక ప్రాంతాల్లో కురుస్తుంది. అయితే గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండనున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంకు వచ్చే 2 రోజులు ఇట్లానే ముసురుతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా 8 జిల్లాలు అంటే గోదావరి పరిహారక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి సంబంధించి కూడా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. అన్ని కలెక్టరేట్లో కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఇటు ఖమ్మానికి సంబంధించి చాలా వరకు కూడా కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సీఎం కూడా ఖమ్మం ఈరోజు వెళ్ళనున్నారు. ఖమ్మంలో క్షేత్రస్థాయిలో కూడా సీఎం పరిశీలించనున్నారు. మరోపక్క ఇటు ఆదిలాబాద్ కానీ అదేవిధంగా వరంగల్ సంబంధించి కూడా అనేక చోట్ల కూడా వర్షం అనేది కంటిన్యూ కావడంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండి సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే వచ్చే
3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఏ జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందో అక్కడ జిల్లా కలెక్టర్లు నిరంతరం సమీక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క సెక్రటేరియట్లో ప్రత్యేకమైనటువంటి వర్షాలకు సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఇటు చాలా జిల్లాలలో భారీ వర్షాలు కురవగా ఇప్పుడు వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేసింది కనుక ఆయా జిల్లాలకు సంబంధించి ఇటు ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించి అనేక చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు భారత వాతావరణ శాఖ కూడా తెలంగాణ 8 జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి అలర్ట్ను కూడా ఇచ్చింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి ఇటు నల్గొండ ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పింది. క్షేత్రస్థాయిలో కూడా నిరంతరం ఈ కురుస్తున్న వర్షాలపైన పర్యవేక్షణ జరుగుతుంది. మరోపక్క గోదావరికి వరద కూడా తీవ్రంగా రావడంతో శ్రీరామ్ సాగర్ కానీ కడెం కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను కూడా అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం జరుగుతున్నది. శ్రీరామ్ సాగర్ ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఇందాకనే కడెం ప్రాజెక్టు అక్కడ ఇన్ఫ్లో ఏ రకంగా ఉంది, అవుట్ఫ్లో ఎట్లా విడుదల చేయాలి, పరిహారక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఎందుకంటే గోదావరి వరద పెరుగుతున్న కొంటి దాని దిగువ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఊర్లు కానీ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కనుక అక్కడ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవరాల్గానైతే వాతావరణ శాఖ వచ్చే 3 రోజుల పాటు తెలంగాణకు ఈ వాయుగుండ ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అలర్ట్ జారీ చేసింది. జ్యోతి.